హలో మామా, దీనమ్మ జీవితం హాఫ్ మంత్ అయిపోయింది మామ. ఇప్పటివరకు నాకు శాలరీ వల్ల ఇంకా మరి డబ్బులు ఎలా చేతిలో ₹1 లేదని నాకు ఇవ్వాల్సిన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసిన మామ. ఒక్కడుకుని లిఫ్ట్ చేయట్లే, ఒక్కడుకుని రిటర్న్ పంపించట్లే పైసలు. వేస్ట్ ఉన్నారా ఫ్రెండ్స్? నాకొద్దు ఈ ఫ్రెండ్స్ సావురి. అందుకే ఏ రూపు గడికి ₹1 అయిద్దని ఫిక్స్ అయిపోయిన మామ. ఏం మాడుతున్నావురా? చీ దీనమ్మ బతుకు. 5 స్టార్ హోటల్లో పనిచేసేటోళ్ళు కూడా డైలీ ఇన్ని గిన్నెలు తోమరు మామ. ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్ ప్రశాంతంగా ఉందిరా అని ఇందులోనే ఉంటుంటే ఈరోజు మీటింగ్ పెట్టి నన్ను రాడ్ ప్రాజెక్ట్ వేసి దింగారు మామ. ఇక నెక్స్ట్ మంత్ రిజైన్ పెట్టి దింగేస్తారు అయ్యా. ఎవరైనా సంప్రదించి నిర్ణయం తీసుకున్నారా లేదా మీ ఆఫీసులు మీకు తోచించేశారా? ఆ శాలరీ గురించి, ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచించి తల పగిలి దింగుతుంది మామ. అందుకే ఒక ఛాయ్ పెట్టుకొని బ్రేకప్ పాటలు వినుకుంటూ బ్రేకప్ అయినట్టు ఫీల్ అయిపోయాను మామ. చేతిలో ₹1 లేకపోయినా అప్పు చేసి మరీ ఆర్డర్ పెట్టుకున్నాం మామ. అండి ఇదో బతుక చెప్పండి. లంచ్ టైంలో రిలాక్స్ అవుదామని అలా బయటకు వస్తే ఇగో ఇలాంటి రోదగాలు అడ్డొస్తారు మామ. ఎర్రిపుక అమరుణ్ణి నేను, నువ్వు కాదు. దేవుడు నా జీవితాన్ని అద్భుతంగా రాశాడంట మామ. కానీ చదువుదామంటే ఏ భాష అర్థం కావట్లే. అలా కాదురా ఎరుపు కూడా. ఈ తాతగారు చూడండి మామ, మెట్రో పిల్లలకి మూత్రాభిషేకం చేస్తుండు. నీకెందుకు రప్పుక? వర్క్ అయిపోయిందిలో ఒక చిన్న స్లీప్ వేద్దాం అనుకుంటే ఈ పోరం బొగ్గులు వచ్చారు మామ. నిద్ర లేదు, సుఖం లేదు. కొద్దిసేపు వాళ్ళతో సొల్లు దింగి సరేరా నేను ఇంకా పడుకోవాలి మీరు దింగండి అని చెప్పిన మామ. సరేరా అన్నారు. అడోరేసెల్లు కొట్టుకుంటా కూర్చు.